మనకి రీసెంట్గా టీవీ9 రజనీకాంత్ గారు ఉన్నారు కదా, ఆయన ఇక్కడ డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారిని ఇంటర్వ్యూ చేశారనమాట. అయితే మరి దాంట్లో కొన్ని క్వశ్చన్లు అడిగారు ఎవరు, రజనీకాంత్ గారు. ఏం క్వశ్చన్లు అంటే, ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చే ముందు మీరు కొన్ని హామీలు ఇచ్చారు కదా, ఏమని, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా కూడా పేదల పాలిటే ఉండిద్ది, సో పేదలకి ఎటువంటి కష్టం రానియకుండా చేస్తా అన్నారు కదా. మరి వచ్చిన తర్వాత మీరు హైడ్రా పేరుతో అదే పేద ప్రజల మీద అటాకులు చేస్తూ ఉన్నారు, మరి వాళ్ళ ఇల్లులను కూడా ధ్వంసం చేస్తున్నారు. మరి ఆ మూసి పక్కన ఏదైతే పరిసరాల్లో పేద ప్రజలు ఉంటారో, సో వాళ్ళ అన్ని ఇల్లు కూడా మరి కూల్ చేయటం ఈ విధంగా చేస్తున్నారు కదా, మరి మీరు ఇచ్చిన హామీ ఏంది, మీరు చేస్తుంది ఏంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. అయితే దానికి బట్టి విక్రమార్క గారు ఒకటే ఆన్సర్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మేము కూల్ చేసాము అంటున్నారు కదా, అయితే మరి కూల్ చేసిన తర్వాత వాళ్ళని అంతే గాలికి వదిలేసామా, వదిలేదు లేదు కదా, వాళ్ళకంటూ సపరేట్ ఇల్లు కట్టి పోతున్నాం. దాని తర్వాత మరి వాళ్ళ మహిళలు ఎవరైతే ఉంటారో ఆ పరిసరాల్లో వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. దాంతోపాటు మరి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా మంచి మంచి స్కూల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నాం. సో మరి ఇదంతా కూడా మూసీ సరౌండింగ్స్లో మంచిగా డెవలప్ చేసిన తర్వాత అక్కడ మంచి మంచి బిల్డింగ్లు కడతాం. ఆ బిల్డింగ్లు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేస్తాము. సో మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అక్కడ సిచ్యువేషన్ బాగోలేదు కదా, ఇది అక్కడ పరిసరాల్లో పోతుంటేనే అక్కడ చాలా వాసన వస్తూ ఉండిద్ది. మరి వాళ్ళ ఆరోగ్యం ఇటువంటి అన్నీ కూడా చూసుకోవాల్సింది ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతే కదా అది. సో మరి ఆ విధంగానే మేము వెళ్తూ ఉన్నాం, సో దాంట్లో తప్పేంది అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అయితే మాట్లాడుతూ జరిగిందనమాట. అయితే దీంతో పాటు మనకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు కదా, మరి నాకు దీంట్లో జాయిన్ అయ్యే ముందు నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, కానీ ఇప్పుడు యువకుడు మోసం చేశారని చెప్పేసి అన్నారు కదా. అయితే మరి దీని గురించి కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ బట్టి విక్రమార్క గారు అంటుంది ఏంటంటే, అవును అప్పుడు హామీ ఇచ్చారు నిజమే, కాకపోతే మరి క్యాబినెట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మంత్రులు ఉన్నారో ఈ కూర్పు విషయంలో మరి ఆయనకి చోటు ఇవ్వలేకపోయాము, సో అంతే తప్పితే వేరే ఏ రీజన్ లేదు దానికి అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అయితే దీనికి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.